Guys, this is Venki Aslesh and welcome back to my channel. ఇంతకుముందు వీడియో చూసుకున్నట్లయితే నేను ఎక్కడ ఉన్నానో మీకు తెలిసే ఉంటుంది. మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే మహాకుంభమేళలో అయితే ఉన్నాను. చాలా అదృష్టం ఉండాలండి మహాకుంభమేళ విజిట్ చేయడానికి. సో నాకైతే అదృష్టం ఉంది. మీకు కూడా ఖచ్చితంగా అవకాశం ఉన్నట్లయితే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ప్లేస్ లో ఉన్నాను. ఇంతకుముందు వీడియో చూసుకున్నట్లయితే నేను పార్కింగ్ ప్లేస్ లో వచ్చేసి నేను వీడియో అయితే ఎండ్ చేశాను. సో ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ నుంచి మనం వచ్చేసి మహాసంగమం నదుల సంగమం ఉంటుంది కదా, గంగా యమున సరస్వతి. సో అక్కడికైతే వెళ్తున్నాను. సో ఇదంతా ఏ విధంగా ఉంటుంది జర్నీ అనేది మీకు డీటెయిల్ గా అయితే చూపిస్తాను. అసలు ఎంత క్రౌడ్ ఉంది ఏంది అనేది. ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ లో వచ్చేసి క్రౌడ్ అయితే నార్మల్ గా ఉంది, మీరు చూసుకోవచ్చు. సో మనం అటు వెళ్ళే కొద్ది అయితే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. నేను మీకు డీటెయిల్ గా అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీళ్ళందరూ మా టీం అండి. మనము మంచిరాల, బెల్లంపల్లి, మందమరి నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి. సో ఇప్పుడైతే మనము గంగా యమున సరస్వతి నదుల సంగమానికి అయితే మనం నడుస్తున్నాం. కుంభమేళలు ఏ విధంగా జరుపుకుంటారో నేను మీకు చిన్నగా అయితే డీటెయిల్ గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కుంభమేళ వచ్చేసి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతుంది. అది వచ్చేసి కుంభమేళ. అర్ధ కుంభమేళ వచ్చేసి ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సో పూర్ణ కుంభమేళ వచ్చేసి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పూర్ణ కుంభమేళలు 12 కుంభమేళలు పూర్తయిన తర్వాత వచ్చేదే మహాకుంభమేళ. అంటే 144 ఇయర్స్ తర్వాత జరిగేది వచ్చేసి మహాకుంభమేళ. చాలా అంటే చాలా అదృష్టం ఉండాలి. మన జనరేషన్ కాదు, మన నెక్స్ట్ జనరేషన్ కూడా చూడదు మేబీ. కాబట్టి ఖచ్చితంగా మీకు టైం ఉన్నట్లయితే మాక్సిమం అయితే ట్రై చేయండి రావడానికి. అయితే చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి పార్కింగ్ ప్లేస్ ఉంది కదా, అది వచ్చేసి లాస్ట్ అండి. మన ఓన్ వెహికల్స్ తెచ్చుకున్నట్లయితే అక్కడికి పార్కింగ్ అయితే లాస్ట్. అది ఇక్కడ ఆటోస్ కనిపిస్తున్నాయా, ఈ ఆటోస్ వచ్చేసి 2 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్తాయి. ఇక్కడ నుంచి ఎంత ఛార్జ్ చేస్తారో తెలియదు. ఇక్కడ నుంచి 40 రూపీస్ ఈచ్ పర్సన్ 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారట. సో మొత్తం 5 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి మనకు నది సంగమానికి. దూరం అయితే అంత దూరం అని చెప్పి ఇలాంటి వెహికల్స్ లో అయితే వెళ్తున్నాం. మేము 2 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్తున్నాము. అటు నుంచి మళ్ళీ ఇంకో 3 కిలోమీటర్స్ అయితే నడవాలట. నదుల సంగమానికి వెళ్లే దారి చాలా ట్రాఫిక్ జామ్ తోటి రద్దీ ఎక్కువగా ఉంటుంది. సరే ట్రాఫిక్ జామ్ చూసుకోండి, ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో. ఇక్కడ వచ్చేసి ఎన్ని కార్స్ ఉన్నాయో, ఎంత టోటల్ గా వచ్చేసి ట్రాఫిక్ జామ్ అండి. ఇక ఎట్లయితే అట్లా అని చెప్పి ఆటో దిగి నడవడం అయితే స్టార్ట్ చేసాము. నడుస్తేనే తొందరగా రీచ్ అవుతామండి ఆటోకి వెళ్ళేకంటే. ఈ ఆటో ఏంటంటే మధ్యలో ఒక ఫ్లైఓవర్ టైప్ అయితే వస్తుంది. ఆ ఫ్లైఓవర్ దాకానైతే ఈ ఆటో అయితే మనల్ని డ్రాప్ చేస్తుంది. ఈచ్ పర్సన్ 40 రూపీస్ అయితే తీసుకుంటారు. సో బైక్స్ కూడా ఉంటాయండి. బైక్స్ అయితే డైరెక్ట్ సంగమానికి డ్రాప్ చేస్తారు. తెలుగులో కూడా రాస్తుంది సంగమం అని చెప్పి. ఎంత ఆదరణ పొందేది ఉంటే తెలుగులో కూడా రాసుంటది. సో నేను వచ్చేసి ఇప్పుడే ఒక టవల్ అయితే కొన్నానండి, మీరు చూసుకోవచ్చు. సో టవల్ మర్చిపోయాను అక్కడే మన బండి దగ్గర. దీనికైతే 100 రూపాయలు అయితే తీసుకున్నాను టవల్ కి వచ్చేసి. సో మీరు ఇలాంటి ఏమి మర్చిపోకండి. టవలు, బట్టలు, అండర్వేర్ ఇవన్నీ అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ రూట్ చూసుకున్నట్లయితే సేమ్ మనకు మంచిర్యాల గంగకు వెళ్లే రూట్ లాగా అయితే కనిపించట్లేదు చూడండి. సేమ్ అదే విధంగా ఉంది కదా, చిన్న సిమెంట్ రోడ్డు. గంగా యమున నది సంగమం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితే ఇక్కడ ఉందండి, చూడొచ్చు మీరు. 9 ఫుడ్ స్టోరేజ్ డిపార్ట్మెంట్ 9 అని చెప్పి అయితే రాసింది. అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. చాలా అంటే చాలా వెహికల్స్ ఉన్నాయి కదా. మనం ఆటో ఎక్కినట్టయితే ఈ ఫ్లైఓవర్ దగ్గరికి అయితే డ్రాప్ చేస్తారండి. ఈ ఫ్లైఓవర్ దాటైతే ఆటో అవతలకి వెళ్ళడానికి లేదు, అవతల నుంచి వచ్చే ఆటో యువతలకు రావడానికి అయితే లేదు. వాస్తవానికి నిజం చెప్పాలంటే ఆటోకి వెళ్ళడం కంటే నడిచి వెళ్ళడమే బెటర్. కాకపోతే 2 వీలర్స్ ఉంటాయండి ఇక్కడ లోకల్ వాళ్ళే. ఆ 2 వీలర్ ఎక్కినట్లయితే డైరెక్ట్ సంగమానికి రీచ్ అవ్వచ్చు. మీరు ఒకవేళ ట్రైన్కి వస్తే మాత్రము నది సంగమానికి చాలా దగ్గరలో అయితే దిగచ్చండి. స్టేషన్ వచ్చేసి చూడొచ్చు, జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అంతే. మనం బస్కి వచ్చినా సరే, ఓన్ వెహికల్స్కి వచ్చినా సరే కొంత దూరం అయితే ఖచ్చితంగా నడవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఆ ఫ్లైఓవర్ దాటొచ్చిన తర్వాత మనకు వచ్చేసి అరైల్ ఘాట్ సంగం అని చెప్పి ఇక్కడ బోర్డు అయితే ఉంది. సో ఈ బోర్డు నుంచి స్ట్రేట్ గా అయితే వెళ్ళాలి. సో మనం వచ్చేసి ఆ నది సంగమానికి అయితే వెళ్తాం ఇటు నుంచి స్ట్రేట్ గా వెళ్ళినట్లయితే. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పిల్లగాళ్ళు వచ్చేసి పతంగులు అయితే బాగా ఎగిరిస్తున్నారండి. ఇక్కడ చాలా పతంగులు అయితే ఎగిరేస్తున్నాం. మన దగ్గర మామూలుగా వచ్చి సంక్రాంతి పండుగ అయితే ఎగిరేస్తారు కదా, మరి ఇక్కడ వీళ్ళు నార్మల్ గా ఎగిరేస్తున్నారు లేకపోతే ఏదైనా పండుగని పునస్కరించుకొని ఎగిరేస్తున్నారు తెలియదు, కానీ పతంగులు అయితే బాగానే ఎగిరేస్తున్నారు. కొంచెం ముందుకు వచ్చిందట మనకు వచ్చేసి ఇలాంటి బోర్డు అయితే కనిపిస్తుంది. 9 రైల్వే స్టేషన్ ఉందట మనకి రైట్ సైడ్ లో వచ్చేసి. మిర్జాపూర్ వెబ్ సిరీస్ ఎంతమంది చూసినా కామెంట్ చేయండి. అలాగే అరైల్ ఘాట్ సంగం వచ్చేసి ఇంకొంచెం ముందుకైతుంది. కొంత దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకు వచ్చేసి ఇలా మెయిన్ రోడ్ అయితే వస్తుంది. ఈ మెయిన్ రోడ్ క్రాస్ చేసుకుని సీదా మనకు రోడ్ కనిపిస్తుందా, ఆ రోడ్ గుండా అయితే నేరుగా అయితే వెళ్ళాలి. ఈ మెయిన్ రోడ్ని క్రాస్ చేసి అయితే వెళ్ళాలి. కొంచెం అయితే చీకటి అయిందండి, మీరు చూడొచ్చు. చాలా జనాభా అయితే ఉన్నారు కదా, చాలా క్రౌడ్ ఉంది. అసలు కొన్ని కోట్లలో వస్తారట ఇక్కడికి. ఇంకా నది సంగమానికి పోకముందే ఇంత క్రౌడ్ ఉందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెంత ఉంటుందో చూడాలిగా. మీరైతే వీడియో చివరి వరకైతే చూడండి, చాలా బాగుంటుంది. సంగం ఏరియాకి వెళ్ళడానికి ఇంకొద్దిగా ముందుకైతే వెళ్ళాలండి. చూస్తా ఉంటే సేమ్ అరుణాచల గిరి ప్రదక్షిణ చూసినట్టయితే అనిపిస్తుంది కదా. సేమ్ అరుణాచల గిరి ప్రదక్షిణలో కూడా ఇదే విధంగా రోడ్ మీద అయితే కొండ చుట్టూ అంటే ఊరు చుట్టూ అయితే తిరగాల్సి ఉంటుంది. సేమ్ అదే విధంగా ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది నాకు ఇక్కడ.
మీకు ముందట ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుందా? ఈ టెంపుల్ కనబడ్డదంటే మీరు వచ్చేసి సంగమానికి అయితే రీచ్ అయినట్టే. భారతదేశంలోని హిందువులందరూ ఏకం కావడానికి సిద్ధం చేసుకున్నది ఈ కుంభమేళలు అండి. కుంభమేళలు వచ్చేసి నార్మల్గా జరగవు, చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. ప్రతి హిందువు ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం వచ్చేసి కుంభమేళ. సో మీరు వచ్చేసి ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. సో మనం చూసుకున్నట్లయితే మనము సంగమానికి అయితే రీచ్ అయ్యామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే అసలైన క్రౌడ్ అయితే ఉందండి, చూడొచ్చు చాలా మంది క్రౌడ్ అయితే జమ అయింది ఇక్కడ వచ్చేసి. దిస్ ఇస్ ద ఎండింగ్ పాయింట్ మేబీ. కుంభమేళలు సంక్రాంతి పండుగ తర్వాతనే స్టార్ట్ అవుతాయి. ఈ కుంభమేళలు వచ్చేసి మనకు హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని, ప్రయాగ్రాజులలో అయితే జరుగుతూ ఉంటాయి. సో కుంభమేళలకు వచ్చేసి 850 ఏళ్ళకు పైగా చరిత్ర అవుతుంది. దీన్ని వచ్చేసి ఆదిశంకరాచార్యులు అయితే ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా అయితే తెలుస్తుంది మనకి. వావ్, ఫైనల్ గా మనము ద బ్యూటిఫుల్ కుంభమేళకి అయితే రీచ్ అయ్యామండి. మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి ఎంత అందంగా కనిపిస్తుంది, అసలు చాలా బాగుంది కదా. ఇదంతా చూడొచ్చు అసలు లైట్లు, ఆ సెట్టింగ్స్ అంతా ఏ విధంగా ఉన్నాయో. మనం ఎంతోగానో ఎదురు చూస్తున్న మహా కుంభమేళ దగ్గరికి అయితే వచ్చేసాము. మనం ముందున్నది వచ్చేసి వాటర్ చూసుకోవచ్చు. వెనక సైడ్ మనకు అర్ధచంద్రాకారంలో వచ్చేసి ఒక చిన్న చంద్రుడి బొమ్మ అవుతుంది, దాని మధ్యలో వచ్చేసి మనకి దేవి బొమ్మ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడు మనం వాటర్ దగ్గరికి వెళ్ళి దానిలో స్నానం చేసేసి బట్టలు మార్చుకొని ఇక్కడ మొక్కుకొని అయితే మళ్ళీ మన వెహికల్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఉన్న పరిస్థితులు మొత్తం మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. ఈ మహాకుంభమేళ ఫిబ్రవరి 26 తారీఖు వరకు అయితే జరుగుతుందండి. దీనికి కోట్లల్లో జనం వస్తారు. ఇండియా మొత్తము మారుమూల గ్రామాల నుంచి కూడా తరలి వస్తారు. చాలా బాగుంటుంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలంటే, ముందు వచ్చేసి మీరు మహాకుంభమేళకు ప్రయాగరాజ్కి అయితే వచ్చేయండి. సో ఇక్కడ నుంచి మీరు కాశీకి అయితే వెళ్ళండి. అండ్ కాశీ కూడా దర్శనం చేసుకొని తర్వాత రోజు వచ్చేసి మీరు అయోధ్యకి వెళ్ళండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు ఒక్క ట్రిప్లో వచ్చేసి 3 రకాల పుణ్యక్షేత్రాలు అయితే మనకు దర్శనం అయితే అయిపోతాయి. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బోటింగ్ కూడా ఉందండి మనకి మహాకుంభమేళలో. కాకపోతే రాత్రిపూట ఉండదు, మార్నింగ్ 6 కట్టయితే స్టార్ట్ అవుతుంది బోటింగ్ వచ్చేసి. అండ్ పిండ ప్రదానాలు చేసే వాళ్ళు కూడా ఇక్కడ చేయడము చాలా మంచిది. పోయిన పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆత్మకైతే శాంతి చేకూరుతుంది. ఈ 3 నదులు కలిసిన చోట స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చెప్పి ప్రజలైతే చాలా మంది అయితే నమ్ముతారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అఘోరాలు వచ్చేసి చాలా పెద్ద ఎత్తున అయితే కనబడతారు. డే టైంలో వచ్చినట్లయితే చాలా మంది మనకు ఎదురుపడతా ఉంటారు అఘోరాలు వచ్చేసి. చెప్తే నమ్మరండి, ఎంత పీస్ఫుల్ గా ఉందంటే చాలా బాగుంది. కొన్ని లక్షలాది మంది అయితే ఉన్నారు. అసలు చాలా బాగుందండి. మీరైతే ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని రండి. ఇది ఫిబ్రవరి వరకు అయితే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మేము జనవరిలో వచ్చినాం. ఇవాళ వచ్చేసి జనవరి 27 ఇవాళ ఈ వీడియో రికార్డ్ చేస్తున్న డేట్ వచ్చేసి. చాలా అంటే చాలా బాగుంది. మహాకుంభమేళ అంటే మరి కోట్లలో జనం వస్తారు కాబట్టి 144 ఇయర్స్ ఒకసారి వచ్చేది కాబట్టి ఖచ్చితంగా చూడాలి. ఇది త్రివేణి సంగమం దగ్గరకి అయితే వచ్చామండి. త్రివేణి సంగమం చూసుకుంటే ఇక్కడైతే ఈ విధంగా ఉందండి. సో చాలా మంది అయితే స్నానాలు అయితే చేస్తున్నారు, మీకు కనిపిస్తుంది అనుకుంటా, చూడొచ్చు మీరు అంతా. సో అవతలకు దాటకుండా ఈ విధంగా బార్కెట్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాగుంది కదా. అవతల దిక్కు ఇంకా బాగుంది. అవతల దిక్కు చాలా అంటే చాలా బాగుంది. అవతల దిక్కు కూడా సేమ్ ఇటే విధంగా ఉందో అటు కూడా అదే విధంగా ఉంది. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న బోట్ లాంటిది ఉంది, మీరు చూడొచ్చు. చాలా బాగుంది చూడడానికి. గైస్ ఇప్పుడే త్రివేణి సంగమంలో అయితే స్నానం అయితే చేస్తాను. ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను ఏ విధంగా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. అసలు చాలా చల్లగా ఉన్నాయి ఫస్ట్ అయితే నీళ్లు, కాకపోతే మునిగిన తర్వాత అయితే చాలా బాగుంది ఫీలింగ్ వచ్చేసి. సూపర్గా ఉంది నిజంగా సూపర్గా ఉంది. ఒక్కసారి ఈ ప్లేస్ అయితే చూడండి అసలు ఏ విధంగా ఉందో. సూపర్గా ఉంది నిజంగా. చూడండి గాయ్స్ అసలు ఏ విధంగా కనిపిస్తుందో. సూపర్గా ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంది. ఈ మహాకుంభమేళలు 144 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు జరుపుకుంటారంటే, పురాతన కాలంలో అంటే దేవతల కాలంలో దేవతలకు రాక్షసులకు మధ్య 12 సంవత్సరాలు యుద్ధం జరిగిందట. అక్కడ వాళ్లకు 12 సంవత్సరాలు అంటే ఇక్కడ భూమి మీద మనకు వచ్చేసి 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఇలా ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ అయితే నిర్వహిస్తాం మనము. ఇక్కడ నదిలో స్నానాలు చేసిన తర్వాత మనం వచ్చేసి ఈ విధంగా దీపాలు అయితే వెలిగించి నీటిలో పెట్టి మనమైతే మన కోరికలు అయితే మొక్కుకుంటాం. అవి జరగాలని చెప్పి బలంగా అయితే మనం ప్రార్థిస్తాము. ఈ విధంగా కుంభమేళకు వచ్చి మనము ఈ విధంగా స్నానం చేయడం వల్ల మనకు మోక్షం లభిస్తుందని చెప్పి ఒక చిన్న నమ్మకము. సో మీలో ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇంకా మనకు చాలా టైం ఉంది, ఫిబ్రవరి 26 వరకు. అందరు వచ్చేసి ఖచ్చితంగా కుంభమేళకు అయితే వెళ్ళండి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. తీస్తానరా దగ్గరికి ఏ బరబరత్నం
ఇక్కడ చలి పెడుతున్న కారణంగా వచ్చేసి వీళ్ళందరూ అయితే ఇగో ఈ విధంగా అగ్గిమంట వేసుకొని అయితే చలి ఆగుతున్నారండి. ఇక్కడ లోకల్ వాళ్ళు అంటే స్టే చేసే వాళ్ళు నైట్ పూట. సో వీళ్ళంతా మా వాళ్ళే, కాకపోతే స్టే చేసే వాళ్ళు పక్కకున్నారు. సక్సెస్ఫుల్ గా మహాకుంభమేళ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగా జరిగింది. గంగా నదిలో దీపాలు కూడా వెలిగించినాము. నాకైతే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి. మీరు కూడా ఖచ్చితంగా కుంభమేళ ప్లాన్ అయితే చేసుకొని రండి. మహాకుంభమేళ అంటే 144 years ఒక్కసారి జరిగే కుంభమేళ అండి. ఖచ్చితంగా ఇది మన తరం చూడదు, మన వచ్చే తరం కూడా చూడదు. కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ టైం ఉన్నప్పుడు 100% అయితే వచ్చి వీక్షించండి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.